సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి గత 5 సంవత్సరాలుగా మనం చూసాం బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఏ విధంగా గాలికి వదిలేశారో చూసాం. మరి మేము అధికారంలోకి రాగానే ఒక పక్క మెగా డిఎస్సి కోచింగ్ ఇచ్చాం, దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం, సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెన్యువేషన్స్ చేస్తున్నాం, గురుకుల పాఠశాలలు కూడా రెన్యువేషన్స్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం. అంతేవిధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా 141 కోట్ల రూపాయలతో ఆల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి 843 టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం ఉన్నాయో 843 టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్